Uses inland waterway projects or National Waterway 2 అనమాట. సో, which is inaugurated by Union Minister Sarbananda Sonowal in Dibrugarh అనమాట. Assam stateలో which is developed under the National Waterways 2 బ్రహ్మపుత్ర రివర్‌లో ఇది లాంచ్ చేశారనమాట. మీరు చూడొచ్చు. సో, ఇది ఆల్మోస్ట్ ఫర్ ప్యాసింజర్స్‌కి కూడా యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో యాస్ ఎ కార్గో ఫర్ లాజిస్టిక్స్ కోసం కూడా ఇది యూజ్ చేయడం జరుగుతుందనమాట. దిస్ ఈజ్ అట్ బోగీబీల్ అనమాట. సో, దిస్ ఇంప్రూవ్స్ ద ట్రాన్స్‌పోర్ట్ కనెక్టివిటీ ఇన్ ద నార్త్ ఈస్ట్. సో, నేను చెప్పాను కదా! ప్యాసింజర్ కమ్ కార్గో టర్మినల్ లాగా ఇది యూజ్ చేస్తారు దీన్ని అని. సో, దిస్ ఇంప్రూవ్స్ ద రివర్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్స్. కనెక్టివిటీని బూస్ట్ చేస్తారు ఎస్పెషల్లీ ఇన్ ద నార్త్ ఈస్ట్ ఇండియా. అండ్ దిస్ సపోర్ట్స్ ద ఎకనామిక్ గ్రోత్ అండ్ ట్రేడ్. RBI and Bank of Japan bilateral swap arrangement. So, Reserve Bank of India and Bank of Japan bilateral currency swap arrangementని రెన్యువల్ చేశారనమాట. అప్ టు $75 బిలియన్. సో, ఇది వచ్చేసి ఫైనాన్షియల్ కోఆపరేషన్ని స్ట్రెంగ్థెన్ చేస్తుందనమాట బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. సో, వాట్ ఈస్ దిస్ బైలాటరల్ స్వాప్ అరేంజ్మెంట్ అంటే, సో ఇట్ ఈస్ ద అగ్రిమెంట్ అనమాట బిట్వీన్ 2 సెంట్రల్ బ్యాంక్స్ టు ఎక్స్చేంజ్ ద కరెన్సీ. సో, దిస్ ప్రొవైడ్స్ ద యాక్సెస్ టు ఫారిన్ కరెన్సీ అనమాట. డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ స్ట్రెస్‌లో ఉన్నప్పుడు ఇది యాక్సెస్ ఇస్తుందనమాట. సో, దీస్ ఆర్ రిటర్న్డ్ ఆఫ్టర్ ద ఫిక్స్డ్ పీరియడ్ విత్ ఇంట్రెస్ట్. So, it also provides the liquidity support during the financial instability. సో, లిక్విడిటీ సపోర్ట్ అంటే సో దిస్ ప్రొవైడ్స్ ద క్విక్ క్యాష్ వస్తుందనమాట బ్యాంక్స్‌కి గానీ, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి వెన్ దేర్ ఈస్ ద ఫైనాన్షియల్ స్ట్రెస్. So, this stabilize the foreign exchange markets, also increase the confidence in financial systems. సో, ఇది వచ్చేసి ఇది స్ట్రెంగ్థెన్ చేస్తుంది స్ట్రాటజిక్ ఎకనామీ పార్ట్నర్‌షిప్‌ని అండ్ ఫైనాన్షియల్ సేఫ్టీ ఇస్తుంది. అండ్ సో, దిస్ సపోర్ట్స్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్. ఫిన్ హంటర్. సో, ఇది కమిషన్డ్ బై ఇండియన్ నేవీ. సో, యాంటీ సబ్‌మరీన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అంటారనమాట దీన్ని. దీన్ని కమిషన్ చేయడం జరిగింది అట్ చెన్నై పోర్ట్, తమిళనాడులో. సో, మీరు చూడొచ్చు ఇక్కడ. యాంటీ సబ్‌మరీన్ కెపాబిలిటీస్ కూడా ఉన్నాయి ఇందులో. ఫర్ సబ్‌మరీన్ డిటెక్షన్. సో, ఇది డిటెక్ట్ అండ్ ట్రాక్ చేస్తుందనమాట ఎనిమీ సబ్‌మరీన్స్ అండ్ కోస్టల్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేస్తుంది. ఇట్ ఆల్సో సపోర్ట్స్ పెట్రోలింగ్ అండ్ సర్విలెన్స్ మిషన్. తర్వాత ఈ యాంటీ సబ్‌మరీన్ వార్‌ఫేర్‌ని ఎలా డిజైన్ చేయడం జరిగిందంటే, సో, షాలో కోస్టల్ వాటర్ ఆపరేషన్స్ కోసం స్పెషల్లీ డిజైన్ చేయడం జరిగింది. బికాజ్ షాలో కోస్టల్ వాటర్ అంటే అక్కడ డెప్త్ కొంచెం లో ఉంటుందనమాట. సో, ఆ ప్లేసెస్‌లో వచ్చి ఈ ఎనిమీ సబ్‌మరైన్స్ వచ్చి హైడ్ చేయడం ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ సిగ్నల్స్ అందవు కొన్ని. సో, అందుకే ఇది స్పెషల్లీ డిజైన్ చేయడం జరిగిందనమాట. So, this strengthens India's maritime security. So, this improves the warfare capability and also enhances coastal surveillance and defense. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రాజస్థాన్ అండ్ గుజరాత్‌కి విజిట్ చేయడం జరిగిందనమాట. మెయిన్‌లీ ఫోకస్ వచ్చేసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ మీద, హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ మీద అండ్ ఆల్సో లాంచ్ అండ్ ఇనాగురేషన్ ఆఫ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కోసం వచ్చారనమాట. మెయిన్‌లీ సెక్టర్స్ సచ్ యాస్ రోడ్స్, వాటర్ సప్లై, ఎనర్జీ అండ్ ఇరిగేషన్ మీద, అర్బన్ డెవలప్‌మెంట్, కనెక్టివిటీ అండ్ ఎకనామిక్ గ్రోత్. సో, కొన్ని 16,680 క్రోర్ ప్రాజెక్ట్స్‌ని లాంచ్ చేశారనమాట. ఆల్సో లాంచ్ ఆఫ్ సమ్ వ్యాక్సినేషన్స్ ఫర్ 14-year-old గర్ల్స్ అండ్ హైవే అండ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్‌ని బూస్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో తమిళనాడు అండ్ పుదుచ్చేరికి కూడా చేయడం జరిగింది. అక్కడ స్ట్రెంథెనింగ్ ఆఫ్ పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ మీద అండ్ ఆల్సో కనెక్టివిటీ, ట్రేడ్ అండ్ టూరిజంని స్ట్రెంథెన్ చేయడం జరిగిందనమాట. అండ్ గుజరాత్‌లో వచ్చేసి మైక్రాన్ టెక్నాలజీ సెమీకండక్టర్ ఫెసిలిటీని ఇనాగురేషన్ చేశారు. విచ్ ఈస్ అండర్ ద ఇండియా సెమీకండక్టర్ మిషన్. సో, దిస్ సపోర్ట్స్ ద మేక్ ఇన్ ఇండియా అండ్ గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ సప్లై చైన్ రూల్. ఎక్సర్సైజ్ కలారి లీప్. సో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సదర్న్ ఎయిర్ కమాండ్ కండక్ట్ చేసింది జాయింట్ మారిటైమ్ ఎక్సర్సైజ్ కలారి లీప్‌ని.
సో, ఇదొచ్చేసి అరేబియన్ సీ దగ్గర లక్షద్వీప్ అండ్ మినికాయ్ ఐలాండ్స్‌లో జరిగిందనమాట. మెయిన్‌లీ ఫోకస్డ్ ఆన్ మారిటైమ్ సెక్యూరిటీ. సో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఆర్మ్డ్ ఫోర్సెస్ పార్టిసిపేషన్ చేయడం జరిగిందనమాట. ఆల్సో సమ్ ఆఫ్ ద అసెట్స్ యూజ్డ్ ఇన్ దిస్ ఎక్సర్‌సైజెస్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ షిప్స్, డార్నియర్ 228 ఎయిర్‌క్రాఫ్ట్ కూడా యూజ్ చేయడం జరిగిందనమాట ఈ ఎక్సర్‌సైజ్‌లో. సో, మెయిన్ ఆపరేషన్స్ వచ్చేసి మారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్స్ బికాజ్ అక్కడొచ్చి చాలా స్మగ్లింగ్ అవన్నీ ప్రివెంట్ చేయడానికి మారిటైమ్ సెక్యూరిటీ ఆహ్, కన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ జాయింట్ ఎయిర్ మారిటైమ్ కోఆర్డినేషన్ డ్రిల్స్ అండ్ ఐలాండ్ సెక్యూరిటీ ఆపరేషన్స్. సో, ఇదొచ్చేసి కోఆర్డినేషన్ బిట్వీన్ ఎయిర్, మారిటైమ్ అండ్ స్పెషల్ ఫోర్సెస్‌ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుందనమాట. అండ్ మారిటైమ్ అవేర్‌నెస్‌ని ఎన్హాన్స్ చేస్తుంది నియర్ అరేబియన్ సీ అండ్ స్ట్రెంథెన్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఐలాండ్ టెరిటరీస్ అండ్ సీ లైన్స్. సో, మెయిన్‌లీ వచ్చేసి మారిటైమ్ సెక్యూరిటీ థ్రెట్స్‌ని రెడ్యూస్ చేయడం జరుగుతుందనమాట అక్కడ.